అని మరి నేను దేవుని ద్వారా ఏర్పాటు చేయబడి ఈ సమయంలోకి వచ్చాము. 10 నిమిషాలు వాక్యం ధ్యానించుకుందాం. చిన్న ప్రార్థన. సర్వోన్నతుడా, కృపామయుడా, దయగల తండ్రి, గొప్ప దేవ, నీకు వందనాలు. దేవా, ఇంతవరకు నాయన ప్రార్థనల ద్వారా, పాటల ద్వారా, సాక్ష్యము ద్వారా, ప్రభా, వాగ్దానములు చదువుట ద్వారా తండ్రి నీ యందు మమ్మల్ని భద్రపరుచుకున్నావు. మమ్మల్ని ఆశీర్వదిస్తూ మమ్మల్ని మరి 2120వ రోజులో నేను స్తుతించడానికి మాకు అవకాశం ఇచ్చిన విధానాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటున్నాం ప్రభా. ఇప్పుడు వాక్య సందేశాన్ని అందజేస్తుండగా నన్ను మరుగుపరిచి తండ్రి నీ బిడ్డలతో నీవే మాట్లాడమని, మా అందరికీ తండ్రి వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయము అనుగ్రహించమని మమ్మల్ని అందరినీ నీ పాదాల దగ్గర పెట్టుకుంటూ యేసుక్రీస్తు పుణ్య నామములో అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలండి. మరొక వచనము చదువుకుందాము. యెషయాలో 41వ అధ్యాయము 8వ వచనము. నా సేవకుడైన ఇజ్రాయేలు, నేనేర్పరచుకొనిన యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. ఈ వాక్యంలో నా స్నేహితుడైన అబ్రహాము దేవుడు చెప్తున్నటువంటి మాట. దేవునికి స్నేహితుడుగా ఉన్నటువంటి అబ్రహాముగా సంబోధిస్తూ ఉన్నారు. అలాగే యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 23వ వచనంలో కూడా ఇదే మాటని జ్ఞాపకం చేస్తూ, కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. చూసారండి, ఇక్కడ అబ్రహాముకి దేవుని స్నేహితుడు అనే పేరు కలిగింది. అట్టి రీతిగానే మరి మోషే కొరకు కూడా దేవుడు ఒక టైటిల్ ఇస్తూ ఉన్నారు. ఏంటి? సంఖ్యాకాండములో 12వ అధ్యాయము 7వ వచనము. సంఖ్యాకాండము 12వ అధ్యాయము. అతడు నా నమ్మకమైన వాడు. నేను చాలండి చాలండి. అతడు నమ్మకమైన వాడు. మోషేను గూర్చి ఈ మాట పలుకుతూ ఉన్నారు దేవుడు. అతడు నా ఇల్లంతటిలో, అతడు అంటే మోషే అన్నమాట, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. అలాగే దానియేలు గురించి కూడా దేవుడు పలుకుతూ ఉన్నటువంటి మాటలు మనం చూద్దాము. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనము. నీవు బహుప్రియుడవు గనుక నీవు విజ్ఞాపనము చేయనారంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలెనని ఆజ్ఞ బయలుదేరెను. కావున ఈ సంగతిని తెలుసుకొని నీకు కలిగిన దర్శన భావమును గ్రహించుము. ఆమెన్. దేవుడు చెప్తున్న మాటలు ఏంటంటే, నీవు బహుప్రియుడవు. దానియేలు గురించి మాట, నీవు బహుప్రియుడవు. అలాగే దానియేలు గ్రంథంలోనే 10వ అధ్యాయము 11వ వచనం కూడా ఒకసారి ఈ మాటలు మనకి గుర్తు చేస్తాయి. చదువుదామండి. 10వ అధ్యాయము 11వ వచనము. దానియేలు, నీవు బహుప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడితిని. నీవు లేచి నిలవబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకొని మనను. అతడు ఈ మాటలు నాతో చెప్పగా నేను వణుకుచూ నిలవబడితిని. ఆమెన్. ఆమెన్. ఇక్కడ కూడా మనకి దానియేలును గూర్చిన మాటలు, దానియేలు నీవు బహుప్రియుడవు అని మనకి అర్థమవుతుంది. దేవుడు ఒక్కొక్కరిని గూర్చి ఒక్కొక్క సంబోధన చేస్తూ వారిని బట్టి దేవుడు మాటలు చెప్తూ ఉన్నారనమాట. అలాగే మనం దావీదును గూర్చి కూడా ఏమన్నారో ఒకసారి అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 22వ వచనంలో చూసుకుందాము. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 22వ వచనము. మోషే ఇట్లనేను, ప్రభువైన దేవుడు నా వంటి యొక్క ప్రవక్తను మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలెను. ఆమెన్. చదివిందమ్మా. ఒక్క నిమిషం. 3:22 చదివారండి? అవునమ్మా. మోషే ఇట్లనేను,
దేవుడు నా వంటి యొక్క ప్రవక్తను మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలెను. ఆమెన్. 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 మరొక మరొకరి గురించి చూద్దాము. ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనము. ఆదికాండము 6వ నోవహు అధ్యాయం. వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవహు దేవునితో కూడా నడచిన వాడు. ఆమెన్. 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 నోవహు తన తరములో నిందారహితుడుగా ఉన్నాడు. అలాగే యోబు గురించి కూడా దేవుడు కొన్ని మాటలు పలుకుతూ యోబు గ్రంథంలో 1వ అధ్యాయము 1వ వచనము అలాగే 8వ వచనము ఈ రెండు చదువుకుందాము. ఊజు దేశమునందు యోబు అనే ఒక మనుష్యుడు ఉండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. ఆమెన్. 8వ వచనం. ఆమెన్. 8వ వచనము. అందుకు యెహోవా నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితవా? నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితవా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి వాడెవడును లేడు. ఆమెన్. 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 దేవునికి మహిమ కలుగును గాక. చదవబడినటువంటి వాక్యములలో మరి యోబు గురించి కూడా దేవుడు ఏం చెప్తున్నాడు? ఆయన యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, అలాగే దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. ఇటు రీతిగా ఒక్కొక్కరిని గూర్చి దేవుడు ఒక్కొక్క సాక్ష్యము పలుకుతూ ఉండుట మనం చూస్తున్నాము. ధర్మశాస్త్రములో మరి పాత నిబంధనలో మరి భక్తుల కొరకు దేవుడు ఇటు రీతిగా ఒక్కొక్కరి కొరకు మరి సాక్ష్యము ఇచ్చుట మనం గమనించినట్లయితే మరి ఈరోజు ఉన్నటువంటి మనకి దేవుడు ఏ ఘనత ఇచ్చాడు, ఎలాంటి టైటిల్ మనకిస్తూ ఉన్నాడు, ఎలాంటి అర్హత మనకిస్తూ ఉన్నాడు అని మనం ఆలోచించినట్లయితే కొత్త నిబంధన ప్రకారము యేసు ప్రభువులు వారు మొట్టమొదట అబ్రహాముకి ఏ వాగ్దానం అయితే, ఏ మాట, ఏ టైటిల్ అయితే ఇచ్చారో అట్లానే అబ్రహాము సంతానము ద్వారా మరి యేసు క్రీస్తు వారిని మనం నమ్మినటువంటి వారము. మనము కూడా యేసు క్రీస్తులో అబ్రహాము సంతానం అయ్యున్నాం. కాబట్టి అబ్రహాముని ఏమన్నారు? నా స్నేహితుడు అన్నాడు. అలాగే యేసుక్రీస్తు ద్వారా మనల్ని ఆయన స్నేహితులుగా చెప్తున్నారు. అంటే ఇప్పుడు దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ సాక్ష్యం ఏంటి అంటే, మీరు నా స్నేహితులు, అలాగే మీరు నా కుమారులు, మీరు నా వారసులు అని దేవుడు చెప్తున్నాడు. ఒకసారి యోహాను సువార్త 15వ అధ్యాయము 14వ వచనం చదువుకుందామండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 14వ వచనము. నేను మీకు ఆజ్ఞాపించి వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. ఆమెన్. 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 ఇప్పుడు మనము దేవుని స్నేహితులమై ఉన్నాం. అబ్రహాము ఏ విధముగా దేవునికి స్నేహితుడిగా ఉన్నాడో మనము కూడా దేవునికి స్నేహితులుగా ఉన్నాము. స్నేహితుడు అంటే ఏంటి? ఎక్కడికైనా కూడా మనకి అంటే శ్రమలలో, బాధలలో, ఇరుకులలో, ఇబ్బందులలో మనకి తోడుగా ఉండేవాడు. అలాగే ఎవ్వరికి లేనటువంటి ఆధిక్యత స్నేహితుడికి ఉంటుంది కదండి. మనం లోకానుసారంగా చూసినప్పటికీ కూడా ఒక అధిపతి ఉన్నారనుకోండి, ఒక రాజు కానీ లేకపోతే ఒక మంత్రి కానీ ఉన్నారనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే ముందుగా పర్మిషన్ తీసుకోవాలి. ఎవరైనా సరే ఆ రాజుగారిని కలవాలన్నా కూడా ముందుగా పర్మిషన్ తీసుకోవాలి. కానీ స్నేహితుడికి మాత్రము సర్వ అధికారము ఉంటుంది. డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు, ఏ సమయంలో అయినా స్నేహితుడిని కలవడానికి వెళ్ళిపోవచ్చు అనమాట. అంటే ప్రాణ స్నేహితుడు అంటాం కదా. అంటే ప్రతి విషయము కూడా
తనతో షేర్ రైట్, తనతో మాట్లాడుకునే హక్కు ఏ సమయంలో అవ్వనివ్వండి, తను ఎక్కడ ఉండనివ్వండి, తను డైరెక్ట్ బెడ్రూమ్ లో ఉన్నా కూడా అక్కడికి కూడా వెళ్ళిపోయే అధికారము స్నేహితుడికి మాత్రమే ఉంటది. అంటే మన జీవితంలో కూడా మన యేసయ్య మనకి ఏం చెప్పాడు, నేను మనము ఆయనకి మంచి స్నేహితులము. కాబట్టి మనము ఏ టైంలో అయినా కూడా ఉన్నా కూడా ఆయనకి మనము విజ్ఞాపనలు చేస్తే, ప్రార్థనలు చేస్తే ఆయన మనకి వెంటనే ఉత్తరం ఇస్తాడనమాట. ఒక స్నేహితుడు ఎట్టి రీతిగా ఆదుకుంటాడో అలాంటి రీతిలోనే దేవుడు అంటే భూమి మీద ఉన్నటువంటి మనుషులు స్నేహితులు ఎంత సన్నిహితంగా ఉంటారో అంతకంటే ఎక్కువ అన్నమాట. ఆయన కునుకడు, నిద్రపోడు. మన కొరకు ఆయన ఒక సేఫెస్ట్ పొజిషన్ కి మనల్ని తీసుకెళ్ళడానికి ఎప్పుడు కూడా ఆతృత పడుతూ ఉంటారనమాట. మనము లూకా సువార్తలోనే 11వ అధ్యాయంలో చూసినట్లయితే 5వ వచనం నుంచి కొన్ని వచనాలు జ్ఞాపకం చేసుకుందాం. ఈ ఉపమానము యేసయ్య చెప్తూ ఉన్నారనమాట. మరియు ఆయన వారితో ఇట్లా, నేను మీలో ఎవనికైనాను ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి, స్నేహితుడా నాకు 3 రొట్టెలు బదులిమ్ము. చూడండి, ఈ సందర్భము చాలా సార్లు మనం చదువుకున్నదే, విన్నదే, అందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా దేవుని వాక్యం మనం చదువుకున్నట్టు ద్వారా మనం బలము పొందుకుంటూ ఉంటాం అనమాట. అయితే ఇక్కడ ఒక స్నేహితుడు ఉన్నాడు. ఆ స్నేహితుడికి మరొక స్నేహితుడు అర్ధరాత్రి వేళ వచ్చాడు ఆ ఇంటికి. ఆయన ఏమడుగుతున్నాడు, నాకు 3 రొట్టెలు ఇవ్వవా అని అడుగుతూ, తినడానికి ఏమైనా పెట్టాలి కదా. సో ఈ స్నేహితుడు మరొక స్నేహితుడి ఇంటికి వెళ్ళి, నా స్నేహితుడు వచ్చాడు, నాకు ఒక 3 రొట్టెలు బదులివ్వా అని అడుగుతున్నాడు అనమాట. అయితే 6వ వచనంలో చూసినట్లయితే ఆ స్నేహితుడు ప్రయాణం చేయుచు మార్గములో నా యొద్దకు వచ్చి ఉన్నాడు. అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడల. ఏం చెప్తున్నాడు, ఇంకో స్నేహితుని దగ్గరికి వెళ్ళి, నా స్నేహితుడు దూర ప్రయాణం చేసి వచ్చాడు, అతనికి మార్గ మధ్యంలో నా ఇంటికి వచ్చాడు, సో అతనికి నేను ఏదైనా పెట్టాలి, అయితే నా దగ్గర పెట్టడానికి ఏమీ లేదు, కాబట్టి నాకు కొన్ని 3 రొట్టెలు ఇవ్వవా అని అడుగుతున్నాడు అనమాట. అయితే అతడు లోపలనే ఉండి ఎవరినైతే అడుగుతున్నాడో ఆ స్నేహితుడు లోపలే ఉంటూ ఏమంటున్నాడు, నన్ను తొందర పెట్టవద్దు, అంటే గాబరా పెట్టక నన్ను తొందర పెట్టద్దు, తలుపు వేసి ఉన్నది, తలుపులు వేసేసుకున్నాం, అంటే అర్ధరాత్రి కదండి, కాబట్టి అందరూ మంచి నిద్రలో ఉంటారు. ఈయన కూడా నిద్రలోనే ఉన్నాడు. నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు. లేచాడు, అయితే పిల్లలు పడుకున్నారు, నన్ను ఇంకా తొందర పెట్టద్దు, నేను రాలేను, నేను ఇవ్వలేను అని చెప్తున్నాడు అనమాట. నేను లేచి ఇయ్యలేను అని చెప్తున్నాడు అనమాట. అయితే ఒకవేళ ఈయన మాటి మాటికి అడుగుతున్నప్పుడు ఒకవేళ అలా చెప్పినప్పటికీ కూడా మళ్ళీ ఈయన ఏమడుగుతున్నాడట, సిగ్గుమాలి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. ఒకవేళ అలాగ చెప్పొచ్చేమో, ఒకవేళ అలా ఇవ్వలేనులే వెళ్ళిపో అనొచ్చేమో. అయితే కానీ ఈయన వదలట్లేదు. ఈ స్నేహితుడు ఎలా అయినా తీసుకెళ్ళాలి, నా స్నేహితుడికి పెట్టాలి అనే ఆలోచనతో ఆయన చాలా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడు అనమాట. ఇవ్వలేను అనుకున్న వాడు కూడా మళ్ళీ లేచి ఇచ్చాడు. ఏమిచ్చాడు, అతనికి కావలసినవన్నీ ఇచ్చాను, అంటే రొట్టే కాదు ఇంకా కావలసినవన్నీ కూడా ఇస్తూ ఉన్నాడు అనమాట. ఇక్కడ స్నేహితుడి యొక్క ప్రయాస చూడండి. స్నేహితుడు మరొక స్నేహితుడి కోసం ఏం చేస్తూ ఉన్నాడు, ఆ ప్రయాస పడుతున్నాడు. అంటే తనకి కావలసినవన్నీ సమకూర్చడానికి ఆ స్నేహితుడు ప్రయాసపడుతున్నాడు. అట్టి రీతిగానే యేసయ్య మన కొరకు దేవుని ఎదుట విజ్ఞాపన చేస్తూ మనకి కావలసినటువంటి అన్ని సమకూరుస్తూ ఆయన మన పట్ల దేవునితో వ్యాజ్యం ఆడుతూ ఉన్నాడనమాట. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ దేవుడు మనల్ని స్నేహితులుగా ఎంచుకున్నారు. ఒక మంచి స్నేహితుడు మనకున్నాడు అనుకోండి, మనం ఎంత ధైర్యంగా ఉంటాం. నా ఫ్రెండ్ ఉన్నాడు కదా, నాకు చాలా ధైర్యము అన్న
అన్నట్టుగా ఉంటారు కదా. అలాగే మనకి ఈ లోకంలోనూ పరలోకంలో కూడా నిత్య జీవాన్ని ఇవ్వడానికి మనకి ఒక మంచి స్నేహితుడిగా ఆయన ఉన్నాడు. మనము ఆయన స్నేహితులము. అలాగే చూడండి, రోమీలకు వ్రాసిన పత్రిక 8వ అధ్యాయము 17వ వచనంలో చూద్దాము. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 17వ వచనము. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. ఆమేన్. ఆమేన్, ఆమేన్. అలాగే మనల్ని వారసులుగా చేసుకున్నాడు ఆయన. మనము దేవుని ఆత్మ చేత ఎందరు 14వ వచనం ఒకసారి చదువుతున్నాను. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై యుందురు. దేవుని కుమారులై ఉన్నట్లయితే ఆయనతో వారసులు అవుతున్నాము. క్రీస్తులో మనము ఆయన పాలి భాగస్థులం అవుతున్నాము. అలాగే మహిమ పొందుటకు ఆయన ఎట్టి రీతిగా మహిమ పొందారో ఆయనతో మనము శ్రమ పడిన ఎడల మనము ఆయనకి వారసులుగా ఉంటాము. అంటే దేవుడు మనకి ఉన్నతమైనటువంటి స్థితి, యేసయ్యకి ఎంత విలువ ఇచ్చారో యెహోవా దేవుడు మనకి కూడా అట్టి రీతిలోనే అంత వాల్యూ ఆయన మనకి ఇస్తూ ఉన్నారనమాట. ఒకసారి మనము 2వ సమూయేలు 24వ అధ్యాయంలో 2-3 వచనాలు చూసుకున్నట్లయితే, ఒక రాజు దగ్గర ఉన్నటువంటి దావీదు రాజు దగ్గర ఉన్నటువంటి యోవాబు, ఆయన సైన్యాధిపతి కదా. ఆయన ఒకసారి చదువుదామండి. అందుకు రాజు 2వ సమూయేలు తన యుద్ధనున్న సైన్యాధిపతి అయిన యోవాబును పిలిచి, జనసంఖ్య ఎంతైనది నాకు తెలియగలందులకై దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఇశ్రాయేలు గోత్రములలో నీవు సంచారము చేసి వారిని లెక్కించుమని ఆజ్ఞ ఇయ్యగా, యోవాబు జనుల సంఖ్య ఎంత యున్నను నా ఏలిన వాడవును రాజవునకు నీవు బ్రతికి ఉండగానే దేవుడైన యెహోవా దానిని 100 ఎక్కువ చేయును గాక. నా ఏలిన వాడవును రాజవునకు నీకు ఈ కోరిక ఏల పుట్టినను. ఆమేన్. ఆమేన్, ఆమేన్. ఇక్కడ దావీదు ఒకసారి ప్రజా సంఖ్య లెక్క పెట్టాలని ఆయన అనుకుంటూ ఉంటారనమాట. అయితే మంచి అడ్వైజ్ ఇస్తారు యోవాబు, వద్దు అలా చేయొద్దు, ఇవందరూ మీ వాళ్లే కదా అని చెప్తారు. కానీ దావీదు వినడనమాట. ఒక స్నేహితుడు భూమి మీద అడ్వైజ్ ఇస్తూ ఉన్నప్పుడు మరి రాజు దాన్ని తిరస్కరిస్తాడు కదండి. ఈ తిరస్కారము ఆయనకి ఏమవుతుంది, దేవునికి వ్యతిరేకిగా మార్చడం మనం చూస్తూ ఉన్నాము. అయితే ఎన్నో యుద్ధాలు గెలిచాడు, కానీ ఎన్నో విజయాలు పొందుకున్నాడు. కానీ ఎప్పుడైతే ఆ సంఖ్యని లెక్క పెట్టాలని ఆయన అనుకుంటూ ఉన్నాడో, దానికి ఒక మంచి స్నేహితుడిగా యోవాబు సలహా ఇచ్చినప్పుడు ఆ సలహా తీసుకోవట్లేదు. ఆయన లెక్క పెడతాడు. లెక్క పెట్టడం ద్వారా దేవునికి కోపగ్రస్తుడు అవుతాడు అనమాట. అలాగ కాకుండా మరి ఒక మంచి స్నేహితుడు ఎప్పుడు కూడా ఒక మంచి అడ్వైజే ఇస్తారు. అలాగే మన జీవితాల్లో కూడా యేసు ప్రభువుల వారు మనకి పరిశుద్ధాత్మ ద్వారా మంచి అడ్వైజెస్ ఇస్తూ ఉంటారు. అయితే దేవుని ఆత్మతో ఎలాగ నడవాలి, ఏ విధంగా మనం మన జీవితాన్ని మలుచుకోవాలి, ఈ లోకంలో మనం ఉన్నప్పుడు అన్య జనులకి మనము ఒక మాదిరిగా ఎలా ఉండాలి, మన జీవితాన్ని ఏ విధంగా దేవునిలో బలపరుచుకుంటూ లోకంలో మనం మాలిన్యము అంటకుండా మనల్ని మనం పరిశుద్ధతలో ఎలా ఉండాలి అనే విషయాలన్నీ కూడా ఒక స్నేహితుడిగా పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎల్లవేళలా చెప్తూ ఉంటాడు. ఆయన చెప్తున్నటువంటి ఆజ్ఞ ఏంటండి, మనం ఇందాక యోహాను సువార్తలో 15వ అధ్యాయం దగ్గర చదువుకున్నాము. ఇదే నా ఆజ్ఞ. ఒకసారి మళ్ళీ యోహాను సువార్త 15వ అధ్యాయము ఒకసారి చూద్దామండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 14వ వచనం దగ్గరలోనే ఒక మాట మనకి చాలా చక్కగా దేవుడు వివరిస్తూ ఉంటారు. యోహాను సువార్త 15వ అధ్యాయం.
14వ వచనము. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఇందురు. దాసుడు తన యజమానుడు చేయదానిని ఎరుగడు. 14వ వచనం చాలండి. నేను మీకు ఆజ్ఞాపించి వాటిని చేసిన ఎడల. ఎప్పుడు మనం స్నేహితులం అనిపించుకుంటాము అంటే దేవుడు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారము. ఏమి ఆజ్ఞ ఇచ్చారు? ఒకసారి పై వచనంలో మనం చూసుకున్నట్లయితే 12వ వచనంలో, నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరొకరినొకడు ప్రేమించవలెననుటయే నా ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము. కదండి, 2 ఆజ్ఞలలో ఇది చాలా రెండవ ఆజ్ఞ. మరి మనుషులు, దేవుడు మరి తండ్రి కుమారు ఏక రీతిగా ఉన్నట్లు మనము కూడా భూమి మీద ఏకము కలిగి ఉండాలి, అంటే ఐక్యత కలిగి ఉండాలన్నమాట. ఈ ఐక్యత ఎప్పుడు వస్తుంది? యేసయ్య ఇచ్చినటువంటి ఈ 2 ఆజ్ఞలని మనము పాటించినప్పుడు వస్తుంది. 12వ వచనము, నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము, దేవుడు మనల్ని ప్రేమించిన ప్రకారము మీరొకరినొకడు ప్రేమింపవలెననుటయే నా ఆజ్ఞ. ఈ ఆజ్ఞని ఎంతమంది అనుసరిస్తారో వారందరూ కూడా స్నేహితులై ఉంటారు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మనము నేర్చుకోవలసినది ఏంటి? దేవుని ఆజ్ఞని నెరవేర్చడం. ఎట్టి రీతిగా దేవుడు ప్రేమించాడు అంటే ఏ స్వార్థము లేకుండా మనుషుల్ని ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కదండి. ఆయనకి ఏ స్వార్థము లేదు. ఏదైనా వస్తుందా? అన్నిటినీ, సర్వాన్ని కోల్పోతూ ఆయన ప్రాణాన్ని కూడా మనకి పెట్టేసి అంత ప్రేమించాడు అనమాట. మనము తోటి వారిని అట్టి రీతిగా చూడగలుగుతున్నామా? మన కుటుంబ సభ్యులలోనే వారిని అట్టి రీతిగా ప్రేమించగలుగుతున్నామా? ద్వేషంతో ఉన్నామా? వారి మీద కోపంతో ఉన్నామా? అసూయతో ఉన్నామా? ఇలాంటివన్నీ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఒకవేళ అలాంటి క్వాలిటీస్ మనలో లేవనుకోండి, అవి ఇవ్వమని అడగాలి. అందరితో ప్రేమగా ఉండాలి, అందరితో సమాధానంగా ఉండాలి కదండి. ఆత్మ ఫలాలు మనలో అభివృద్ధి చెందించుకోవాలి. అలాగే మరి దీని గురించే చెప్తూ 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనంలో ఏం చెప్తున్నారంటే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనంలో ఏం చెప్తున్నారు? అన్యాయస్తులు దేవుని రాజ్యములకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకడి జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను. ఆమేన్. 10 కూడా చదవండి. దొంగలైనను, లోబులైనను, నీచకులైనను, దోచుకున్న వారైనను దేవుని రాజ్యములకు వారసులు కానేరరు. ఆమేన్. ఆమేన్, ఆమేన్. ఇట్టి రీతిగా ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా దేవుని రాజ్య వారసులు కాలేరు. అయితే 11వ వచనం కూడా మనం చదువుకున్నట్లయితే, అట్టివార ఇంటికి కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. ఆమేన్, ఆమేన్. మొదటిలో ఒకవేళ మనం ఇలా ఉన్నామేమో, దేవునిలోకి రాక మునుపు మనము ఈ 9, 10 వచనాల్లో చెప్పబడిన వాటిలో ఏదైనా ఒక క్వాలిటీ తోటి మనం ఉన్నామేమో. అయితే ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు మనం ఏం చేస్తున్నామో, ప్రభువైన యేసుక్రీస్తు నామమును మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడ్డారు. ఎందులో కడుగబడ్డాం? మనం బాప్తిస్మం తీసుకున్నాం. అయితే బాప్తిస్మం తీసుకున్నామంటే దాని అర్థం ఏంటి? ప్రభువైన యేసుక్రీస్తు నామములో మనము దేవుని ఆత్మయందును, దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వస్తేనే మనము బాప్టిస్మం తీసుకోగలము. కాబట్టి ఎప్పుడైతే అలాగ మనం పరిశుద్ధపరచబడ్డామో, అలాగ కడగబడ్డామో, అప్పుడు పరిశుద్ధపరచబడిన వారై, అంటే మనం ఇప్పుడు పరిశుద్ధపరచబడిపోయాము, మనలో ఏ మాలిన్యము లేదు.
కాబట్టి మనము నీతిమంతులముగా తీర్చబడ్డాము. మనము నీతిమంతులము. ఇప్పుడు దేవుని యందున్నటువంటి వారము, క్రీస్తులో ఉన్నటువంటి వారము, మనము నీతిమంతులముగా తీర్చబడ్డాము. కాబట్టి దేవుడిచ్చినటువంటి ఆజ్ఞని మనము నెరవేర్చే వారముగా ఉన్నాము. ఇట్టి ఆధిక్యత దేవుడు మరి కొత్త నిబంధనలో క్రీస్తు ద్వారా మనకి అనుగ్రహించారు. మనమందరము కూడా దేవుని డైరెక్ట్ గా దేవుని జనాంగము కాదు, అయితే క్రీస్తులో మనము దేవుని యందు పరిశుద్ధ పరచబడి నీతిమంతులముగా మారామన్నమాట. ఒకసారి ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం కూడా చూద్దాము. క్రీస్తునందు 3వ అధ్యాయము 6వ వచనము. ఈ మర్మం ఏదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరమందలి సాటి అవయవములను వాగ్దానములో పాలివారునై ఉన్నారనున్నదియే. ఇప్పుడు మనము దేవునికి డైరెక్ట్ గా వారసులమయ్యాము, పాలివారమయ్యాము. ఎలాగా? క్రీస్తు యేసునందు. అన్యజనులు దేని వలన అయ్యారండి? సువార్త తెలుసుకొనుట వలన. ఆ సువార్త ఏంటి? యేసుక్రీస్తు మన కొరకు, మన పాపముల కొరకు ఆయన తను మన కొరకు బలిగా సమర్పింపబడి మనల్ని నీతిమంతులుగా మార్చారు అనేటటువంటి సువార్త మనం గ్రహించుకున్నాం, తెలుసుకున్నాం. కాబట్టి క్రీస్తు యేసునందు, అలాగే రెండవదిగా యూదులతో పాటు, ఇప్పుడు మనం యూదులమయ్యాం, వారితో పాటు సమాన వారసులము. ఇప్పుడు దేవునికి డైరెక్ట్ జనాంగం అయిపోయాం మనము. ఒక శరీరం అందలి సాటి అవయవములను కదండి. ఆయన శరీరము, ఆయనలో మనము అవయవములు. అలాగే వాగ్దానములో పాలివారునై ఉన్నాము. వాగ్దానం ఇచ్చాడు దేవుడు మనకి నిత్య జీవాన్ని ఇస్తాను అని. కాబట్టి మనం ఇప్పుడు స్నేహితుల మయము, దేవుని కుమారులు అంటున్నారు. నిబంధన దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప టైటిల్. మీరు నా స్నేహితులు, నా పిల్లలు, నా వారసులు. అబ్రహాముని ఏ విధంగా నా స్నేహితుడు అన్నారో, దావీదుని, అలాగే దానియేలుని, అలాగే యోబు గారిని, మోషే గారిని, నోవహు గారిని ఏ విధంగా అయితే వాళ్ళకి ఒక్కొక్క సాక్ష్యము వారి కొరకు పలుకుతున్నారో, అట్టి రీతిగానే ఈరోజు నీ గురించి, నా గురించి దేవుడు పలుకుతున్నటువంటి మాటలు ఏంటంటే, నీవు నా స్నేహితుడివి, నీవు నా వారసుడివి, నీవు నా కుమారుడివి. ఇట్టి గొప్ప భాగ్యము మనకి దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఎందుకు ఆ భాగ్యం వచ్చింది అనంటే, క్రీస్తు ద్వారా మనము పరిశుద్ధ ఆత్మలో కడగబడి నీతిమంతులముగా ఎంచబడ్డాం. వరకట్లాగా మరి ఇందాక చదువుకున్న 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9-10 వచనాల్లో చదువుకున్నట్లయితే, అట్టి రీతిగా ఉన్నటువంటి మనము ఆ చెడు క్వాలిటీస్ లో ఏదో ఒకటి మనకి అన్యజాంగంగా ఉండేది, అవన్నీ కూడా తొలగించబడి దేవుడు ఇప్పుడు మనకి అనుగ్రహిస్తున్నటువంటి ఆయన పిల్లగా ఉండడానికి, ఆయన వారసులుగా ఉండడానికి, ఆయన స్నేహితులుగా ఉండడానికి మనకి ఆధిక్యతని అనుగ్రహించారు. కాబట్టి మనము ఈ ఆధిక్యతని ఎప్పటికీ కాపాడుకోవాలి. మనం చనిపోయే వరకు కాపాడుకోవాలి. ఒకవేళ మనం తొట్టిల్లిపోతే, ఒకవేళ మనం ఎక్కడైనా పడిపోతే మరలా దేవుని క్షమాపణ అడగాలి, ప్రాయశ్చిత్తం పొందుకోవాలి. మనం ఎప్పుడైతే ఆయన పాదాల చెంతకి వస్తే ఆయన సిద్ధముగా ఉన్నవాడు. చాలా మంది ఏం చేస్తారంటే, జరుగుతాయి.
హలో ఇప్పుడు వినిపిస్తుంది. స్నేహితులు చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. వినపడుతుందండి? వినిపిస్తుంది మేడం. వినిపిస్తుందండి, వినిపిస్తుంది. ఓకే, చెప్పండి. అట్టి రీతిగానే మరి అందరికి ఇచ్చినటువంటి ఆధిక్యత మనకి ఇచ్చారు. స్నేహితుడు, ఒక స్నేహితుడు ఇక్కడ కొంచెం నెట్ ప్రాబ్లం ఉందక్క, ఒక 1 వీక్ నుంచి, అందుకని. అట్టి రీతిగా మరి మనకి ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి మనము దేవుడు ఏ ఆజ్ఞ అయితే మనకి ఇచ్చారో ఆ ఆజ్ఞని మనము జీవితాంతము కూడా పాటించే వారముగా ఉండాలి. నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించుము అని. కాబట్టి ఒకరికొకరు సహోదరులు ఐక్యత కలిగి జీవించుట ఎంత మేలు, ఎంత మనోహరము అనేటటువంటి వాక్యము కూడా మనం ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుని సహోదరులతో, అలాగే మన కుటుంబీకులతో, మన ఇరుగు పొరుగు వారితో స్నేహముగా, ప్రేమగా ఉంటూ దేవుని సువార్తను ప్రకటిస్తూ ఆయన రాజ్య విస్తరణలో మనము పాలు పంపులు పొందే వారముగా ఉండాలి. ఆయనకి అన్య జనాంగమును మరి స్నేహితులుగా మార్చే పనిలో మనము ఉండాలి. లోకమంతా కూడా ఆయనదే. ఆయన లోకమును ఎంతో ప్రేమించింది కదండి. ఇట్టి రీతిలో దేవుడు మనకి ఇంత ఆధిక్యతనిచ్చాడు. కాబట్టి ఆయనకి వారసులుగా మనల్ని చేసుకున్నారు కాబట్టి మనము ఆయన రాజ్య విస్తరణలో పనివారముగా ఉండాలి. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించును గాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. 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 స్నేహితుడు, ప్రాణప్రియుడు, ఇతడే నా ప్రియ స్నేహితుడు. స్నేహితుడు, ప్రాణప్రియుడు, ఇతడే నా ప్రియ స్నేహితుడు. నా సమీప బంధువుడు, దీన పాపి బాంధవుడు. నా సమీప బంధువుడు, దీన పాపి బాంధవుడు. వినుమా క్రైస్తవమా, వినుమా యువతరమా, స్నేహితుడు, ప్రాణప్రియుడు, ఇతడే నా ప్రియ స్నేహితుడు. క్రీస్తు ప్రభుల వారు కొత్త నిబంధన సంఘమును స్నేహితులుగా గుర్తించుచున్నాడు. ఏ విధముగా తొలుత అబ్రహాము దేవుని స్నేహితుడయ్యాడో ఆ విధముగా క్రీస్తులో దేవుడు మనలను ఈనాడు కొత్త నిబంధన సంఘమును కూడా అదే ఆధిక్యత. అబ్రహాము ఏ విధంగా దేవునికి స్నేహితుడయ్యాడో మనలను కూడా స్నేహితులుగా చేసుకుంటున్నాడు. అంత మాత్రమే కాదు, వారసులము. వారసులంటే హక్కుదారులు. తండ్రులు తమ పిల్లలకు ఆస్తి సమకూర్చి పెడతారు. తదనంతరము తల్లిదండ్రి అనంతరము పిల్లలకు ఏ కష్టము, ఏ నష్టము వాటిల్లకూడదని ప్రయాసపడి ఆస్తులు సమకూర్చుతారు, మిగిలిస్తారు. దేవుని రాజ్యం అనే ఆస్తి పంచుకోవటానికి హక్కుదారులం అయిపోతాం.
వారసత్వము కలిగి ఉంటాము. చూసారా, అబ్రహాముకు ఏ టైటిల్ ఇచ్చాడో దేవాది దేవుడు, అదే అబ్రహామునందు స్నేహము చేయాలని కోరుకుంటున్నాడు. అబ్రహాము దేవునికి స్నేహితుడయ్యాడు, ఫ్రెండ్ అయ్యాడు, చిలకాడయ్యాడు. అరమరికలు లేని స్నేహము చేశాడు. నా స్నేహితుడైన అబ్రహాముతో సుతమ గొమొర్రా విషయంలో మనం చూస్తాం. నా స్నేహితుడైన అబ్రహామునకు చెప్పకుండా తెలియకుండా మానదునా? అబ్రహాము నా స్నేహితుడు కదా, అబ్రహాము బంధువుడు లోతు సొదొమలో ఉన్నాడు కదా. అయితే మధ్యాహ్నము ఎండవేళల అబ్రహామును దర్శించి ఆ సంగతి చెప్తాడు. చెప్పకుండా ఏది చేయడు, చెప్పకుండా ఏది చేయడు. తన ప్రియ స్నేహితుడు అబ్రహాముతో పంచుకోకుండా ఏది చేయడు. చేయాలంటే సొదొమ గొమొర్రా పాపము దేవుని దృష్టికి మిగుల గొప్పది కనుక దేవుడు తన ఇష్టానుసారంగా చేయవచ్చు, నాశనము చేయవచ్చు. కానీ అబ్రహాముతో ఎందుకు చెప్పాలి? స్నేహితుడైనందువలన దాచేదనా అనుకున్నాడు. ఏ దాపరికము లేని స్నేహం యేసురాజుతో మనకున్నది. అరమరికలు లేని స్నేహము. అర్ధరాత్రి అపరాత్రి వేకోజామున మన స్నేహితుని దర్శించే వీలున్నది. కొత్త నిబంధన సంఘము, కొత్త నిబంధన సంఘ విశ్వాసులకు డైరెక్ట్గా ఏమనుకుంటాడో అని అనుమానం అక్కర్లేదు బిడ్డలారా. పడుకున్నాడో, ఒక స్నేహితుడు తలుపులు వేసి ఉన్నాయి, పిల్లలు పడుకున్నారు అని నేపము చెప్పసాగాను. అయితే మన స్నేహితుడు డైరెక్ట్గా అంతఃపురంలోనే కలుసుకునే వీలున్నది. పర్సనల్ బెడ్రూమ్కి వెళ్ళే వీలున్నది. డైరెక్ట్గా ఏ ప్రోటోకాల్ సైన్యాధిపతి అయితే యోవాబు సైన్యాధిపతి, యోవాబు సైన్యాధిపతి అయినప్పటికీ ఎప్పుడు పడితే అప్పుడు రాజదర్శనము చేయటానికి వీలు లేదు. ఎంత గొప్ప సలహా చెప్పినా ఆ సలహా తీసుకోవచ్చును, రాజు ఇష్టమైతే తీసుకోకపోవచ్చును. అయితే స్నేహితుడు, మనము స్నేహితులమయ్యాము, మనము నేస్తాలమయ్యాము, మిత్రులమయ్యాము, వారసులమయ్యాము, హక్కుదారులమయ్యాము. దేవుని రాజ్యమునకు హక్కుదారులమయ్యాము. దేవుని స్వాస్థ్యము అనుభవించడానికి, దేవుని పరలోక రాజ్యము చేరుకోవటానికి, పొందుకోవటానికి హక్కుదారులము, వారసులమయ్యాము. చక్కని సందేశము. ఏ విధముగా మొదట దేవుడు అబ్రహామును స్నేహితుడిగా భావించాడో అదే విధముగా కొత్త నిబంధన సంఘములో కూడా చేరిన వారందరినీ దేవుని ప్రియ స్నేహితులుగా ఎంచుతున్నాడు ప్రభుల వారు. అంత మాత్రమే కాదు, దేవుని స్వాస్థ్యము అయి ఉన్న పరలోక రాజ్యము హక్కుదారులముగా చేయబడుతున్నాము. వారసత్వము మనకు లభిస్తున్నది. దేవుని రాజ్యము, మనము హక్కుదారులము.
దేవుని రాజ్యము పొందుకుంటాము. ఆ సర్వ సంపదలు బుద్ధి జ్ఞానముల యొక్క సర్వ సంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నవి. ఆ సర్వ సంపద అనుభవించబోతున్నాం. వెండి బంగార వైడూర్యములు అనుభవించబోతున్నాం. ఆ గొప్ప స్వాస్థ్యము పొందుకోబోతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చక్కని వాక్యము చేత మనల్ని ఆదరించిన, హెచ్చరించిన, బలపరిచిన అమ్మగారికి హృదయపూర్వకమైన ధన్యవాదములు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. శాంతకుమార్ గారు చిన్న ప్రార్థన చేస్తారా? ప్రార్థనలో నడిపిస్తారా? చిన్న ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమ, నమ్మకం మా తండ్రి, కృపా కనికరమ జీవమైన వందన స్తోత్రాలు చెల్లించుకొచ్చున్నాం తండ్రి. మా యొక్క జీవిత ప్రయాణంలో మరొకసారి మీ పాల్సంలో చేరిన తండ్రి, దీన్ని వాక్యం చేత మేము హెచ్చరింపబడి, ఆదరింపబడి ప్రభా మా హృదయాలు సరి చేసుకుని నడవటానికి నా తండ్రి మీరు ఇచ్చినటువంటి సజీవ లెక్కలు మాకు చక్కటి సమయాన్ని బట్టి వందన స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నా దాసరాల ద్వారా ప్రభావ చక్కటి వాక్య భాగాలు మా ముందుచ్చిన తండ్రి, అవును ప్రభా, స్నేహితులుగా, వారసత్వముగా, ప్రభాతనైనా ప్రియులుగా, ప్రభాతనైనా మేము ఉండవల నుంచి మీ ఆజ్ఞను గైకున్న తండ్రి, మీ చిత్తానుసారం నడవలసిన వారమై ఉన్నాము తండ్రి. ప్రభా తండ్రి అయినా ఇంకను మేము శరీరానుసారంగా ప్రవర్తిస్తున్నట్టయితే మేము చావలసిన వారమై ఉన్నాం తండ్రి. కానీ ప్రభు వాక్యంలో మేము సెలవు రీతిగా ప్రభావ ఆత్మచేత శరీర క్రియలు చంపినలా మేము మీలో జీవించుతాం తండ్రి. కావున తండ్రి, నా ఆత్మచేత మా శరీర క్రియలను చంపుకొని ప్రభావ వాక్యం ద్వారా మేము హెచ్చరింపబడి తండ్రి, వాక్యముతో మా హృదయాలు ఉంచుకొని వాటిని అమరు వేసుకుని నా తండ్రి, ప్రతి క్షణము ప్రతి కనరపాట ప్రభావ లోక సంబంధమైన ఆశలతో మేము లోపడక నా తండ్రి, పరలోక సంబంధమైన ఆలోచనలతో, ఆశలతో మేము జీవించబడి, ఆశ్రయించబడి ప్రభా మీ స్నేహితులుగా, మీ కుమారులుగా, మీ వారసులుగా మేము సిద్ధపడి నా తండ్రి, మనం మహింపరచు నా తండ్రి. మీరు అనుచిన జీవిత ప్రయాణంలో సాక్షిబుడ్డగా మేము జీవించడానికి మీ కృపాకార్యం మా పట్ల జరిగించి నడిపించమని జ్ఞాపన చేస్తున్నాం తండ్రి. సహాయం చేయండి తండ్రి. దాసురాన్ని ప్రభావ దైవజనం ప్రభావ మీరు దీవించి ఆశ్రయించండి తండ్రి. ఆమె చేస్తున్నట్టు సేవలో మీకు బహుగా ఆశ్రయించి ఆ వీడి యొక్క అవసరతలో మీ కృపలో తీర్చమని జ్ఞాపన చేస్తున్నాం తండ్రి. సహాయం చేయనైనా తర్వాత నేను చేరువచ్చిన ప్రతి పేరు పేరున మీరు దీవించి ఆశ్రయించి బలపరిచిన తండ్రి. వాక్యంలో ఉన్న ఆత్మీయ సత్యాలు ప్రభావ ప్రతి బిడ్డ గ్రహించి నెమరు వేసుకుంటూ ఆత్మీయ బలం, ఆత్మీయ శక్తి పొంది మీ కుమారులుగా, మీ రాజ్య వారసులుగా ప్రభాతాన్ని, మీ స్నేహితులుగా మేము ప్రభావ పిలువడటాన్ని మీ కృపాకార్యం మా పట్ల జరిగించమని జ్ఞాపన చేస్తూ ఈ సహవాసాన్ని మీరు దీవించి ఆశ్రయించి బహుగా ఫలింపచేసి మీ కృపను నింపి నడిపించమని క్రీస్తునామమున దీనములతో ప్రతిమారి ఉడుకుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చక్కగా ప్రార్థనలో మనందరి నిమిత్తము వేడుకొనిన శాంతకుమార్ గారికి ధన్యవాదములు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ప్రభు నేర్పిన ప్రార్థన చెప్పుకున్నామండి. ప్రభు బోధించిన ప్రార్థన. నెరవేర్చినట్టు భూమి మీదను మా నెరవేరగా అనుదిన ఆహారం మా రుణస్థులను శోధన లేకపోతే తప్పించు రాజ్యం బలం అందరికి వందనాలండి. పాస్టర్ యాకోబు గారు మార్కాపురం నుండి యువజనులు ఆశీర్వాదం విడుదల చేస్తారు. ఆశీర్వాదంతో ఈనాటి తెలుగు సభ ఇంతటితో ముగించుకొని తదుపరి దినలోకి ప్రవేశిస్తాము. ఆశీర్వాదం విడుదల చేస్తారా? ఓకే, ఆశీర్వాదం తీసుకుందాం. మన తండ్రి అయిన దేవుని కృపయు, కుమారుడైన యేసు క్రీస్తు ప్రేమయు, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము చేరువచ్చిన మనందరికీ సదాకాలము తోడైండును గాక. ఆమేన్, 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 ఆమేన్. అందరికి ప్రైజ్లాడు. అందరికి వందనాలు. అందరికి వందనాలండి. సన్నిధి మీ అందరికీ తోడుగా ఉండును గాక.